ఉన్మాదం అమాయకురాలి జీవితాన్ని బలి తీసుకుంది. వైజాగ్ లో మహిళ సూసైడ్ కేసులో ఒళ్ళు గగ్గుర్పుడిచే నిజాలు బయటకొస్తున్నాయి. ఈ ఘటనపై తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమ కూతురిని నాగేంద్రబాబు బలి తీసుకున్నాడని వాపోతున్నారు. పెళ్లైన దగ్గర నుంచే నెల రోజుల నుంచే టార్చర్ చూపించేవాడని, వికృత వీడియోలు చూపించి, న్యూడ్ ఫోటోలు చూపించి ఆమెని ఇబ్బంది పెట్టాడని, పలుసార్లు తన అక్కకి కూడా తన బాధ చెప్పుకున్నట్లుగా తెలుస్తోంది. కానీ కుటుంబ పరిస్థితుల వల్ల సర్దుకుపోవాలని సూచించామని, అదే ఇప్పుడు ఇంతవరకు ఇంత ఘోరం జరిగేందుకు కారణమైందని వాళ్ళంతా కన్నీరు మున్నీరవుతున్నారు. ఆ గ్రామంలో విషాద ఛాయలనుకున్నాయి. ఒక ఏడాది క్రితమే వాళ్ళకి వివాహమైంది. కానీ చూడ్డానికి మామూలుగానే సాధారణంగానే కనిపిస్తున్న ఈ వ్యక్తి ఇంత దారుణానికి ఒడిగట్టాడు. భార్యని వేధింపులకి గురి చేశాడు. న్యూడ్ వీడియోలు, సెక్స్ వీడియోలు చూపించి ఆమెని బలవంతంగా ఇబ్బంది పెట్టడం, ఇలాంటి పనులు చేయడంతో టార్చర్ భరించలేక సూసైడ్ చేసుకుంది వసంత. అయితే తల్లిదండ్రులు మాత్రం ఇది సూసైడ్ కాదు, వాళ్లే హత్య చేశారని ఆరోపిస్తున్నారు. పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత విషయాలు తెలుస్తాయని వాళ్ళంతా వెల్లడించారు. అయితే ఎంఆర్ఓ ఏమన్నారో ఒకసారి చూద్దాం ఈ ఘటనకు సంబంధించి. తహసీల్దార్ వెంకట రమేష్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇది వినడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒక ఫ్యామిలీకి సంబంధించిన మ్యాటర్ ఇది. కాకపోతే వాళ్ళ తల్లి కూడా తీవ్రంగా తల్లడిల్లుతుంది. మీకు ఎటువంటి ఫిర్యాదు వచ్చింది, మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు? అదే నాకు మార్నింగ్ సిఐ గారు ఫోన్ చేసి ఇలా బిలో 78/174 డెత్ అయ్యిందండి, మీ సమక్షంలో ఇన్క్వెస్ట్ జరగాలి అని చెప్పేసి అన్నారు. వెంటనే నేను రావడం జరిగింది. బాధితురాలు తల్లి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడితే వాళ్ళ అమ్మాయి తలకి భర్త ఎవరైతే ఉన్నారో అతను చిక్కాల నాగేంద్రబాబు అనే అతను ఒక రకమైన డ్రగ్స్ అది ఒక రకమైన మెడిసిన్స్ వాడుతూ సెక్స్కి ప్రేరేపించడం వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుందని ప్రాథమిక నివేదికలో పోలీసు వారు దీని ప్రకారం తెలుస్తుంది. ఇప్పుడు పోస్ట్ మార్టంకి టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ పోస్ట్ మార్టమ్స్కి ఇస్తున్నాం, టీమ్ ఆఫ్ డాక్టర్స్కి. పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత ఫర్దర్ చేస్తాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే పోలీసు వారి విచారణలోని అండ్ మా విచారణలోని కూడా మా హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అతను ఎక్కువ సెక్స్ ప్రేరేపించడం వల్ల ఆమె తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని ప్రాథమిక విచారణలో తెలిసింది. తర్వాత పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత రిమైనింగ్ కావాలనే వేధించి చంపేశారనే ఆరోపణ కూడా వ్యక్తమవుతోంది. అందుకే అది హాస్పిటల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. సో ఇది ఓవరాల్గా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి విషయాలు తర్వాత ప్రాథమికంగా అయితే కేవలం వికృత చర్చలతో ఆమెను మానసికంగా శారీరకంగా వేధించడం వల్ల ఆ టార్చర్ తట్టుకోలేక వసంత ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తించామని తహసీల్దార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో కథ TV9 విశాఖపట్నం. ప్రస్తుతం ఈ మృగాడు నాగేంద్రబాబు పోలీసుల అదుపులోనే ఉన్నారు. అతన్ని పోలీసులు విచారిస్తున్నారు. ఇతను అత్యంత దారుణంగా భార్యని వేధించేవాడని పోలీసులు తెలుపుతున్నారు. న్యూడ్ వీడియోలు చూపిస్తూ ప్రతిరోజు టార్చర్ చూపించేవాడని గుర్తించారు. అయితే వసంత ఆత్మహత్యకి ముందు అక్క భర్త బావకి ఒక ఫోటో పంపింది వసంత. ఒక మెడిసిన్ ఫోటో పంపి అదేంటో చెప్పాలని కోరింది. ఆ మెడిసిన్ ఆమె భర్త రోజు తీసుకుంటూ ఉంటాడని ఆమె తన బావకి తెలిపింది. ఆ టాబ్లెట్స్ శృంగారం కోసం వాడే మందులు అని తెలుసుకున్న వాళ్ళు షాక్ అయ్యారు. కాల్ కట్ చేసిన విత్ ఇన్ ఒక 5 minutesకి నాకు ఒక పిక్ పెట్టింది. నేను అప్పుడు ఇంకా పిక్ చూడలేదు. ఇవ్వండి, నాకు ఈ పిక్ పెట్టడం జరిగింది. అమ్మాయి పిక్ ఇది 9:35 అండి. 9:35 పిక్ పెట్టిన తర్వాత విత్ ఇన్ 3 minutes గ్యాప్లో మళ్ళీ ఇంకో మెసేజ్ పెట్టింది. అదే పిక్కి రిప్లై ఇచ్చింది. ఈ మెడిసిన్ మీ తమ్ముడు వాడుతున్నాడు, ఎందుకు వాడుతున్నాడు ఏంటి మీరు అడగండి, మీరు అడిగి తెలుసుకోండి, అప్పుడు నాతో మాట్లాడండి అన్నట్టు అడిగింది. బట్ ఏంటంటే 9:38 కదా, ఆ టైంలో మళ్ళీ ఇంకా డిస్టర్బెన్స్ ఎందుకు అని చెప్పేసి మేము పడుకుండిపోయాం. మాకు మళ్ళీ కాల్ 11:50 11:30 అండి, నియర్లీ 12 బిలో మళ్ళీ కాల్స్ వచ్చే వాళ్ళకి. అంటే సంథింగ్ ఏదో మళ్ళీ గొడవ పెట్టుకున్నారు కదా అని చెప్పి టేక్ రీజ్ అని చెప్పి నేను 2 times కూడా నేను లిఫ్ట్ చేయలేదు. కానీ కంటిన్యూ కాల్ చేస్తున్నారు. కంటిన్యూ కాల్ చేస్తుంటే అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేశాను. నేను ఫోన్ లిఫ్ట్ చేసి ఏమైందేమో ఏంటంటే అబ్బాయి నెంబర్ నుంచి కాల్ రావడం వచ్చింది. బట్ ఆ అబ్బాయి మాట్లాడలేదు, వేరే పర్సన్కి ఇచ్చారు. ఇలాగా మీ వసంతకి హెల్త్ బాగాలేదు, ఎమర్జెన్సీ బెహర్ హాస్పిటల్లో జాయిన్ చేస్తామని. కరెక్టే, మీరు హాస్పిటల్లో జాయిన్ చేశారు. రీజన్ ఏంటంటే రీజన్ అయితే మాకు కంటిన్యూ చెప్పలేదండి. అట్ ది సేమ్ టైం నేను 2 times మళ్ళీ రిటర్న్ కాల్ బ్యాక్ చేసినా సరే మాకైతే అసలు విషయం చెప్పలేదు ఏం జరిగింది అనేది. మీ వసంతకి బాగాలేదు, మీరు రండి, మీ వసంతకి బాగాలేదు రండి, ఇదే తప్ప ఇలా జరిగింది ఏంటి ఏంటి మందులు మీరు చూపించారా? నేను చూపించలేదండి. నేను ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు నేను బాడీని తీసుకొని నేను కేజీహెచ్ అంబులెన్స్లో వస్తుండగా అప్పుడు నేను
గూగుల్లో సెర్చ్ చేశాను. గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు రిజల్ట్ ఏం తెలిసిందంటే ఇది ఒక సెక్స్ పరంగా డ్రగ్ అని నాకు అప్పుడు క్లారిటీ వచ్చింది. యూజ్ చేసి ఇలా చేయమని అలాగ ఉండమని అస్తమానం పదే అస్తమానం అదే టార్చర్, నాకు సెక్సువల్ బాగా హెవీ టార్చర్ ఎక్కువైపోతుంది, నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి 10:53కి ఫోన్ చేశారు. ఏమని అంటే బాగోలేదు, మీరు అర్జెంటుగా రండి అన్నారు. మేము ఇప్పుడు రాము, ఎర్లీ మార్నింగే వస్తాము, మీరు చూసుకోండి, మేము ఇప్పుడు రాలేము మిడ్ నైట్ అని చెప్పేసి మేము కాల్ కట్ చేస్తాం. మళ్ళీ ఫోన్ చేశారు. మళ్ళీ ఫోన్ చేసి బాగా సీరియస్గా ఉంది, తొందరగా మీరు ఆటో కట్టించుకొని రండి అన్నారు. అక్కడికి వెళ్ళేసరికి ఇంకా చచ్చిపోయింది. ఎప్పుడు చచ్చిపోయింది అనేది మాకు తెలీదు, ముందే చనిపోయింది. మేము ఫోన్ కట్ చేయగానే వాళ్ళు చంపేస్తుంటారు. తన తాలిబొట్టు తాళ్ళు మెడకి మొక్క ఉన్నాయి బాడీ మీద. వాళ్ళు మాకు ఏం చెప్తున్నారంటే తను చున్నీతో ఉరేసుకుందని చెప్తున్నారు, కానీ చున్నీతో ఉరేసుకోలేదు. తన తాలిబొట్టు డిజైన్ అంతా మెడ మీద 2 ఘాట్లు పడ్డాయి, ఇలాగానా అవి కనిపించాయి. చనిపోయిన వసంత అక్క అలాగే బావ మాటలు విన్న తర్వాత వాడు ఎంత సైకోనో అర్థం చేసుకోవచ్చు. మందులు వాడుతూ ఆ యువతిని ఎంతగా మానసికంగా కృంగదీశాడో, ఎంతగా టార్చర్ చేశాడో మనం తెలుసుకోవచ్చు. ఆ ఫోటోగ్రాఫ్లో కనిపిస్తున్న వాడే నాగేంద్ర బాబు. చూడ్డానికి మామూలుగానే కనిపించాడు, కానీ వాడి మృగాడి చేష్టలు, మానసిక రోగిలాగా ప్రవర్తించిన తీరు మాత్రం ప్రతి ఒక్కరికి కోపం తెప్పిస్తోంది. అల్లారు ముద్దుగా పెంచుకున్నారు, గారాబంగా పెంచుకున్న వసంతని వీడికిచ్చి పెళ్లి చేశారు. 1 సంవత్సరం కూడా కాలేదు, పెళ్ళైన 1 నెల రోజుల తర్వాత నుండే టార్చర్ మొదలైంది. ఆ యువతి టార్చర్ భరించలేక ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పుకునేది, కానీ కుటుంబ పరిస్థితుల వల్ల సర్దుకుపోవాలి అని సూచించేవాళ్ళు. కానీ అలా చెప్పటమే ఇంత ఘోరానికి దారితీసింది. ఆమె ఈరోజు సూసైడ్ చేసుకుని చనిపోయింది. వాడి వికృత చేష్టలకి బలైపోయింది. కాదు, వాడే మా కూతుర్ని బలి తీసుకున్నాడు అంటున్నారు ఆమె తల్లిదండ్రులు. మందులు వాడుతూ ఆమెకి తీవ్రంగా ఇబ్బంది పెట్టేవాడు ఈ మానసిక రోగి. వసంత తల్లిదండ్రి ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఒకవేళ సెక్స్ విజయలో ఎవరికైనా కలగొచ్చు, కలిగినా సరే ఏదో దాన్ని ఒప్పించో మెప్పించో కలిసి వెళ్ళిపోతాడే తప్పించి, కానీ లేదు ఇంత దీనిగా సెక్స్ కోసమే ఒక భార్యాన్ని భర్త ఉరోసి చంపుతాడనేసి ఎక్కడా లేదు. ఇదే మొట్టమొదటిసారి ఉంది. మనం టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము నాగేంద్ర బాబు ఫోటో. చూస్తే సాధారణంగా మామూలుగానే కనిపిస్తాడు. ఇంతటి మృగాడు వాడిలో ఉన్నాడని ఎవరు ఊహించరు. భార్య వసంతకి వీడియోలు చూపిస్తూ వికృత చేష్టలకు పాల్పడేవాడు. ప్రతిరోజు టార్చర్ చూపించేవాడు. అది తట్టుకోలేక వసంత సూసైడ్ చేసుకుని చనిపోయింది. అయితే ఇది సూసైడ్ కాదు, వాళ్లే చంపేశారు అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు తమ దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రస్తుతం నిందితుడు నాగేంద్ర బాబుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. వినబడ్డానికి కూడా నేను లేకుండా వసంత మృతితో కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. నాగేంద్ర బాబు ఇంత సైకో అని మేము ఊహించలేదు, ఇంత దారుణానికి పాల్పడతాడని, ఇంత తీవ్రంగా ఆమెతో ప్రవర్తించి ఆమె మరణానికి కారణమవుతాడని ఊహించలేదని వాళ్ళు వాపోతున్నారు. ఆ నాగేంద్ర బాబు వాడుతున్న మందులే మనం ఫోటోగ్రాఫ్లో చూస్తున్నాము. ఇలాంటి మందులు వాడుతూ చిత్రహింసలకి గురి చేసేవాడు. అశ్లీల దృశ్యాలు ఆమెకు చూపిస్తూ ప్రతిరోజు నిత్యం ఆమెని వేధిస్తూ తీవ్రంగా ఇబ్బంది పెట్టేవాడు. ఈ టార్చర్ భరించలేకే
వసంత చనిపోయింది. నిలబడ్డానికి కూడా నేను లేకుండా